ఇకపోతే వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కరెంట్ అఫైర్స్ను నేను రూపొందిస్తున్నాను. అయితే ఇది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోస్ అందిస్తున్నప్పటికీ కూడా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ లేని పోటీ పరీక్ష అంటూ ఏమీ లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కరెంట్ అఫైర్స్ కంటెంట్ని స్టార్ట్ చేస్తున్నాం. మొదటి బిట్టు చూడండి. కరెంట్ అఫైర్స్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళ శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్కు ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023తో సత్కరించారు. మే 30వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి స్టెబిలైజేషన్ మిషన్ ఒకటి చేపట్టింది. ఎక్కడ? కాంగోలో ఐక్యరాజ్య సమితి ఒక స్టెబిలైజేషన్ మిషన్ను చేపట్టింది. ఈ మిషన్లో భారతీయురాలు అయినటువంటి ఒక మహిళ పాల్గొంది. ఆమెకు శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ ఈ మిషన్లో పాల్గొంది. రాధికా సేన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఈ అవార్డు పేరు ఏం పేరండి? యుఎన్ఓ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023తో సత్కరించడం జరిగింది. ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? మే 30వ తేదీన. ఎప్పుడు ఇచ్చారండి? మే 30వ తేదీన ప్రదానం చేశారు. మే 30వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంని పురస్కరించుకొని ఈ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఓకే, అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా, ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ భారతదేశం నుంచి ఉన్నాయి. టైమ్స్ సంస్థ రిలయన్స్ను భారత శక్తిగా అభివర్ణించింది. టైమ్స్ జాబితాలో రిలయన్స్ చోటు చేసుకోవడం ఇది రెండవసారి. 2021వ సంవత్సరంలో తొలిసారిగా టైమ్ 100 ప్రభావశీల కంపెనీలో జియో ప్లాట్ఫామ్స్ స్థానం సాధించింది. ప్రస్తుత జాబితాలో ఉన్న మరో భారతీయ కంపెనీగా ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఇక్కడ నిలిచింది. చూడండి, మరొకసారి చూడండి. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి 100 కంపెనీలు, టాప్ 100 కంపెనీస్లలో భారతదేశం నుంచి ఏ సంస్థలు స్థానం దక్కించుకున్నాయి అంటే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానం దక్కించుకుంది. తర్వాత టాటా గ్రూప్ స్థానం దక్కించుకున్నాయి భారతదేశం నుంచి. అయితే ఈ విధంగా టైమ్స్ సంస్థ రిలయన్స్ను భారత శక్తిగా అభివర్ణించింది. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా టైమ్స్ 100 కంపెనీస్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానం దక్కించుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2021వ సంవత్సరంలో తొలిసారిగా టైమ్స్ 100 ప్రభావశీల కంపెనీల్లో జియో ప్లాట్ఫామ్
స్థానం సంపాదించుకుంది 2021లో ఒకసారి. అయితే ప్రస్తుత జాబితాలో ఉన్న మరో భారతీయ కంపెనీగా సీరం ఇన్స్టిట్యూట్ అనేది స్థానం సంపాదించుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం రిలయన్స్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ స్థానం సంపాదించుకుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత బిట్ చూడండి. తర్వాత కరెంట్ అఫైర్స్. గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను, గగనతలం నుంచి అంటే గగనతలం అని తెలుసు కదా, ఆకాశం. గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 అనేది ఒక క్షిపణి. రుద్రం 2 అనేటటువంటి ఒక క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల కాలంలో గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఏ క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది అనే బిట్టు అడిగితే రుద్రం 2 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఓకే, సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఒడిషాలోని బాలేశ్వర్ తీరానికి చేరువలో 2024వ సంవత్సరం మే 29వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 3.49% తగ్గి $44.42 బిలియన్ పరిమితం అయ్యాయి. సేవలు, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఎందుకు కారణం? ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్, జూన్ 1వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రికని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి. వీటిని మనం ఫాస్ట్గా ఒకసారి రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మొదటి బిట్టు, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు 2024 మే 22వ తేదీన ప్రకటించిన 3 ఐరోపా దేశాల్లో లేనిది ఏది? బిట్టి మరోసారి, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం అని 3 ఐరోపా దేశాలు ఇటీవల ప్రకటించాయి. ఎప్పుడు? మే 22వ తేదీన. ఆ 3 ఐరోపా దేశాల్లో లేని దేశం ఏది? క్రింది వాటిలో గుర్తించండి అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 4 స్వీడన్. ఇది లేదు. అంటే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఐరోపా దేశాలు 1 నార్వే, 2 ఐర్లాండ్, 3 స్పెయిన్. ఇవి 2024 మే 22వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించాయి. 2027వ సంవత్సరంలో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది? బిట్టి మరోసారి, 2027వ సంవత్సరంలో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది? జవాబు ఆప్షన్ 4 బ్రెజిల్ దేశంలో జరగనుంది. మూడవ బిట్టు, బిట్ నెంబర్ 3, మూడవ బిట్టు, క్రింది వాటిలో సరైనటువంటి జవాబుని గుర్తించండి. ప్రపంచ ఆర్థిక వేదిక WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రయాణ మరియు పర్యాటక సూచీలో భారతదేశం 2024వ సంవత్సరానికి 39వ ర్యాంకులో నిలిచింది. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి 5 స్థానాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ 2.1%. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఎస్, ఇవన్నీ కూడా ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే.
ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రయాణ పర్యాటక సూచీలో 2024 సంవత్సరపు సూచీలో భారతదేశం యొక్క ర్యాంకు 39. గుర్తుపెట్టుకోండి. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇవి మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. భారతదేశం మొత్తం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో 2.1% స్కోర్తో ఉంది. క్రింది వాటిలో సరైనటువంటి అంశంని గుర్తించండి. భారత్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి భారతదేశపు ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి ఇటీవల ఆటకు వీడ్కోలు పలికాడు. ఛెత్రికి 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ అవార్డు, 2021వ సంవత్సరంలో రాజీవ్ ఖేల్రత్న అవార్డు వచ్చాయి. 2005లో అరంగేట్రం చేసిన ఆయన 150 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సునీల్ ప్రపంచంలో 4వ అత్యధిక గోల్ స్కోరర్గా ఉన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ కూడా 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే, గుర్తుపెట్టుకోండి. భారత్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి సిహెచ్ సునీల్ ఇతడు ఇటీవల ఆటకి గుడ్ బై చెప్పాడు. 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ, 2021లో రాజీవ్ ఖేల్రత్న అవార్డులు లభించాయి. 2005లో అరంగేట్రం చేసి 150 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ చేశాడు. ఓకే, ఇతడు ప్రపంచంలో 4వ అత్యధిక గోల్ స్కోరర్గా నిలిచాడు. బిట్ నెంబర్ 5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతల్ని చేపట్టారు? ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అనేది సింపుల్గా బిట్. జవాబు లక్ష్మీకాంతరావు. ఆప్షన్ 2 లక్ష్మీకాంతరావు. ఇది నెక్స్ట్ బిట్ నెంబర్ 6. ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు? ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఎక్కువ సంపాదన క్రిస్టియానో రొనాల్డోది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. ఆయన ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది ఎన్నోసారి? జవాబు 4వసారి. ఓకే, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వారు కపిల్ సిబాల్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ముఖ్యమైన పాయింట్ ఇది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసారి అంటే 4వసారి. బిట్ నెంబర్ 8. అడవుల్లో మంటల్ని నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పిరుల్ లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? అంటే బిట్టులో కూడా రావచ్చు. పిరుల్ లావో పైసే పావో అనేది ఏ కార్యక్రమం అని బిట్టు రావచ్చు. సో అడవుల్ని మంటల్ని నివారించేందుకు ఒక్కొక్కసారి అడవులు తగలబడుతూ ఉంటాయి వాటంతటవే. అయితే అడవుల్లో ఇలా మంటలు చెలరేగినప్పుడు వాటిని నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పిరుల్ లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? జవాబు ఆప్షన్ 3 ఉత్తరాఖండ్ సరైన జవాబు. బిట్ నెంబర్ 9. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ప్రపంచంలోనే అతి పొడవైన మలుపులు లేనటువంటి రోడ్డును
సౌదీ అరేబియా నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంకలు లేనటువంటి స్ట్రైట్ రోడ్ని సౌదీ అరేబియా నిర్మించింది. దీని పొడవు 256 కిలోమీటర్లు. 256 కిలోమీటర్లు అంటే 256 కిలోమీటర్లు నేషనల్ హైవే ఎటువంటి మలుపులు లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇది సౌదీ అరేబియాలో ఈ నిర్మాణం జరిగింది. ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ దక్కించుకుంది. ఇటీవల ఇరాన్ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణ బాధ్యతల్ని భారతదేశం దక్కించుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. 2023-24 అంటే గత ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. శ్రీలంకలో భారత సంతతి తమిళులు 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన మొదటి స్టాంపును శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ శ్రీ రవిశంకర్కు బహుకరించారు. సో ఇవన్నీ కూడా ఈ 4 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఒకసారి బాగా చూసుకోండి. బిట్ నెంబర్ 10. 2024 చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మొదటి స్టేట్మెంట్ 2024 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ జర్మనీ రచయిత జెన్నీ ఎర్ఫెన్బెక్, అనువాదకులు మైకెల్ హఫ్మాన్కి వచ్చింది. చూడండి, 2024 సంవత్సరపు బూకర్ ప్రైజ్ జర్మనీ రచయిత జెన్నీ ఎర్ఫెన్బెక్ మరియు అనువాదకులైనటువంటి మైకెల్ హాఫ్మాన్, వీరికి ఈ బూకర్ ప్రైజ్ లభించింది. అలాగే జెన్నీ ఎర్ఫెన్బెక్ రాసిన కైరోస్ పుస్తకానికి ఈ అవార్డు లభించింది. ఇది బూకర్ ప్రైజ్ అనేది లభించింది. 2023 సంవత్సరానికి బల్గేరియా రచయిత గార్గి గాస్పోడినావ్, అనువాదకులు అంజెలా రోడెల్కు ఈ పురస్కారం దక్కింది. పుస్తకం టైమ్ షెల్టర్. ఇక 2022లో గీతాంజలి శ్రీకి ఈ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఈమె మాత్రమే ఈ పురస్కారం అందుకున్నారు. 2024 సంవత్సరానికి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ భారతదేశం నుంచి గీతాంజలి శ్రీకి దక్కింది. ఇంతవరకు ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్నటువంటి ఈవిడ మాత్రమే. ఎప్పటివరకు భారత్ నుంచి ఈమె మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవన్నీ సరైనవే, చూసుకోండి. ఇకపోతే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఏసి 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఆ 2 స్టేట్మెంట్లు ఏవో ఒకసారి మనం చూద్దాం. బంగాళాఖాతంలో 2024 మేలో ఏర్పడిన తుఫాన్ పేరు రెమాల్. ఎస్, బంగాళాఖాతంలో 2024 మేలో ఏర్పడిన తుఫాన్ పేరు రెమాల్. రెమల్ అనగా అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. రెమల్ అనగా అరబిక్ భాషలో ఇసుక అని అర్థం, గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 12. వరల్డ్ ఫుట్బాల్ డేగా యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఏ తేదీని ప్రకటించింది? జవాబు ఆప్షన్ 4 మే 25. మే 25వ తేదీని ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా యుఎన్ఓ ప్రకటించింది. ఇక 13వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 13. ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 13 ఆప్షన్ ఏ. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్ వ్యాధులు సంక్రమించకుండా నియంత్రించిన దేశాల జాబితాలో బ్రెజిల్, జమైకా, సెయింట్ విన్సెంట్లను చేరుస్తూ ఇటీవల WHO ఓ ధృవీకరణ పత్రం అందజేసింది.
ఇది సరైన స్టేట్మెంటే. చూడండి, తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి కానీ లేదా సిఫిలిస్ అనేటటువంటి ఏ సెక్సువల్ డిసీజ్ కానీ ఇటువంటి సెక్సువల్ డిసీజెస్లు సంక్రమించకుండా, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నియంత్రించిన దేశాలు జాబితాలో బ్రెజిల్, జమైకా, సెయింట్ విన్సెంట్ ఈ 3 దేశాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. WHO ఈ ధృవీకరణ పత్రం అందజేసింది. WHO దీన్ని నిర్ధారించింది. ఇకపోతే 2015లో హెచ్ఐవి, సిఫిలిస్ను తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నిరోధించిన తొలి దేశం క్యూబా. చూడండి, హెచ్ఐవి కానీ సిఫిలిస్ కానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నిరోధించిన తొలి దేశం క్యూబా 2015లో. ప్రపంచంలో ఇప్పటివరకు 19 దేశాలు ఇలా నిరోధించగలిగాయి. నెక్స్ట్ 14 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 14. హిమాలయ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడటాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్వర్క్ను ఇటీవల ఒక ఐఐటి సంస్థ రూపొందించింది. ఎందుకు అది ఏ ఐఐటి సంస్థ? బిట్టు మరొకసారి. హిమాలయ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి తరచుగా. ఈ కొండ చర్యలు విరిగి పడటాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్వర్క్ ఒకటి ఇటీవల డిజైన్ చేశారు. అలా డిజైన్ చేసిన సంస్థ ఏది అనేది బిట్టు. జవాబు ఐఐటి రూర్కీ సంస్థ. ఐఐటి సంస్థ ఈ ఫ్రేమ్వర్క్ని రూపొందించింది. బిట్ నెంబర్ 15. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో 65 భారతీయ యూనివర్సిటీలు మరియు ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 410వ ర్యాంకుతో ఇండియాలో మొదటి ర్యాంకు సాధించిన సంస్థ క్రింది వాటిలో ఏది గుర్తించండి అన్నది బిట్టు. జవాబు అహ్మదాబాద్ ఐఐఎం అహ్మదాబాద్. 16వ బిట్టు చూడండి. బిట్ నెంబర్ 16. ఇక్కడ బిట్ నెంబర్ 16 తీసుకుంటే 2, BCD ఇవి మాత్రమే సరైన ఆప్షన్ అంట. ఎందుకు అవి ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ దేశం ఆవిష్కరించింది. ఇప్పుడు మనం 4Gలో ఉన్నాం, మహా అయితే 5Gలో ఉన్నాం. కానీ ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ దేశం తొలిసారిగా ఆవిష్కరించింది. చైనా శాస్త్రవేత్తలు నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేశారు. నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేసిన దేశం చైనా. 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన PS4 రాకెట్ ఇంజిన్ను ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బిట్ నెంబర్ 17. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 అంటే 2024వ సంవత్సరంలో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ జరిగింది అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 4 నెదర్లాండ్స్ దేశంలోని రొట్టర్డామ్లో జరిగింది. నెదర్లాండ్స్. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 అనేది నెదర్లాండ్స్ దేశంలో రొట్టర్డామ్లో జరిగింది. 18వ బిట్ నెంబర్ 18. భారతదేశం తన తొలి అణు పరీక్షను జరిపి 2024 మే 18 నాటికి ఎన్నేళ్లు పూర్తయింది? బిట్ నెంబర్ 18. భారతదేశం
తన తొలి అణు పరీక్షను జరిపి 2024 మే 18వ తేదీకి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? జవాబు 50 సంవత్సరాలు పూర్తయింది. 7వ విడత తర్కష్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ కోల్కతాలో ఏ దేశాల మధ్య జరిగాయి? బిట్టు మరోసారి. 7వ విడత తర్కష్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ కోల్కతాలో ఏ దేశాల మధ్య జరిగాయి? ఏ దేశాల మధ్య జరిగాయి అన్నది ప్రశ్న. జవాబు ఇండియా మరియు యుఎస్ఏ, ఇండియా మరియు అమెరికా. బిట్ నెంబర్ 20. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి ఇబ్రహీం రైసీ ఏ దేశపు అధ్యక్షుడు? జవాబు ఇరాన్ దేశపు అధ్యక్షుడు. ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్ దేశస్థుడు. 21వ బిట్టు. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు కూడా సరైనవంట. ఆ 4 స్టేట్మెంట్లు ఏవో చూద్దాం. తైవాన్ నూతన అధ్యక్షుడు విలియం లైచింగ్ టే. తైవాన్ దేశపు నూతన అధ్యక్షుడు విలియం లైచింగ్ టే. వియత్నాం నూతన అధ్యక్షుడు టు లామ్. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ మొక్బార్. చాద్ దేశానికి నూతన ప్రధాని అల్లం హలీనా. ఆ పేర్లు మనకు గుర్తుండవు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అల్లం హలీనా. చాద్ దేశానికి నూతన ప్రధాని అల్లం హలీనా అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, అల్లం హలీనా. ఇరాన్ దేశపు తాత్కాలిక అధ్యక్షుడు మొక్బర్. ఓకే. వియత్నాం నూతన అధ్యక్షుడు టు లామ్. తైవాన్ నూతన అధ్యక్షుడు విలియం లైచింగ్. నెక్స్ట్, కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు జయ బాదిగా సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో IPL 2024కి సంబంధించి సరైనది ఏది? 2000 చూడండి. 2024లో జరిగిన IPLs ఇది 17వ ఇది. 2024లో 17వ IPL సిరీస్ జరిగింది. 17వ IPL విజేత కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ మీద గెలిచింది. అవునా? సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి 17th IPL టైటిల్ని ఎగరేసిపోయింది. ఇక 17వ IPL రన్నర్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఓకే, ఈ 3 సరైనవి. ఓకే, ఈ 3 సరైనవి. చెక్ చేసుకుని ఒకసారి. 24వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 24. 2024 IPL ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి వచ్చింది. 2024 IPL పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్కు వచ్చింది. 2024 IPL ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నితీష్ కుమార్ రెడ్డి. 2024 IPL మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నరైన్ ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఎస్, అవన్నీ కూడా సరైనవే. ఇక్కడ అన్నీ కూడా సరైనవే. ఏంటవి ఒక్కొక్కటి చూద్దాం.
2024 IPL ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటారు, ఆరెంజ్ క్యాప్ కోహ్లీ. ఇక పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక IPL మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నరైన్. ఇకపోతే ఫెయిర్ ప్లే అవార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇప్పుడు 25వ బిట్ని చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ 3. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 5 సార్లు IPL ట్రోఫీని నెగ్గాయి. 2012, 2014, 2024లో కోల్కతా నైట్ రైడర్స్ IPL ట్రోఫీని నెగ్గింది. 2024 IPL సన్ రైజర్స్ హైదరాబాద్ 287 అత్యధిక స్కోర్ చేసి రికార్డు నెలకొల్పింది. 2024 IPLలో అత్యధిక స్కోర్ 287, 3 వికెట్ల నష్టానికి 287 సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ స్కోర్ చేసింది. IPL ప్రస్తుత చైర్మన్ అరుణ్ ధుమాల్. ఇవన్నీ కూడా సరైనవే. అత్యధిక స్కోర్ చేసింది సన్ రైజర్సే, అత్యల్ప స్కోర్ చేసింది సన్ రైజర్సే. ఇక 26వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 26వ బిట్టు B మరియు C ఈ రెండు సరైనవంట. ఉత్తరప్రదేశ్ బహ్రాయిచ్కు చెందిన ఆర్తికి లండన్లో అమల్ క్లూనే ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్కు చెందినటువంటి ఆర్తికి లండన్లో అమల్ క్లూనే ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించింది. 2024 సంవత్సరపు T20 కప్ బ్రాండ్ అంబాసిడర్లు అఫ్రిది, పాకిస్తాన్ దేశం చెందిన అఫ్రిది, యువరాజ్ సింగ్, అలాగే వెస్టిండీస్ క్రిస్ గేల్ మరియు ఉసేన్ బోల్ట్ అనేటటువంటి జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. వీరు అంటే ఇక్కడ ఒక అథ్లెట్ ఒకడే ఉన్నాడు. వీళ్ళందరూ క్రికెటర్సే, ఒకరే అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ఓకే, అఫ్రిది పాకిస్తాన్, యువరాజ్ సింగ్ మన ఇండియన్, క్రిస్ గేల్ వెస్టిండీస్, ఉసేన్ బోల్ట్ ఇతడు జమైకా అథ్లెట్. 28వ బిట్ నంబర్ 28. ఓకే, క్రింది వాటిలో సరైనవేవి గుర్తించండి. చూడండి, ఇక్కడ గోపీచంద్ తోటకూర 2024 మే 19న అంతరిక్షంలోకి వెళ్ళాడు. గోపీచంద్ తోటకూర ఏ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళాడండి? మే 19. తేదీ గుర్తుపెట్టుకోండి. సో 6గురితో కలిసి గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆ 6గురులో పెద్ద వయసు వ్యక్తి ఎడ్వర్డ్ జోసెఫ్, 90 సంవత్సరాలు. ఎడ్వర్డ్ జోసెఫ్ డ్వైట్ 90 ఇయర్స్. న్యూ షెపర్డ్ 25 మిషన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్, అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం నిర్వహించింది. దీని వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఓకే, ఈ 28 బిట్లు ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. వీటిని అందించిన వారు బి ధనమోహన్ రెడ్డి గారు, రచయిత బి ధనమోహన్ రెడ్డి గారు, ఈనాడు కాలమిస్ట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ని మనకి అందించారు. ఒకసారి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మరో వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.